పాపాల భైరవుడు మళ్ళీ రావాలనా? అయ్యయ్యో, నువ్వు చేసేటువంటి పాపాలు మామూలు లేవు. మరి ఏం చేస్తాం? నువ్వు చేసే పాపాలు ఆ పాపాల భైరవుడి కంటే ఎక్కువ ఉన్నాయి. ఏం చేస్తారు? బెటర్ పాపాల భైరవుడు ఎవరు అని చూసుకుంటారు. రేవంత్ రెడ్డి మంచి పాపాల భైరవుడా? కేసీఆర్ మంచి పాపాల భైరవుడా? కేసీఆర్ చేసిన పాపాలేంది? రేవంత్ రెడ్డి చేసిన పాపాలేంది? రేవంత్ రెడ్డి దోసుకున్నాడా? కేసీఆర్ ఎక్కువ దోసుకున్నాడా? ఇవన్నీ కంపేర్ చేస్తారు జనాలు. మాకెన్ని స్కీమ్లు ఇచ్చిండు ఈ పాపాల భైరవుడు, రేవంత్ అని పాపాల భైరవుడు, కేసీఆర్ అని పాపాల భైరవుడు, మాకెన్ని స్కీమ్లు ఇచ్చిండు, ఎవరు ఎంత బెనిఫిట్ పొందిరు అనేది చేసుకుంటారు. చేసుకొని అప్పుడు డిసైడ్ అవుతారు. ఏ పాపాల భైరవుడు రావాలో ఏందో డిసైడ్ అవుతారు. గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి ఎన్ని చెప్పినా ఉత్తముచ్చలు తప్ప ఏముడు. గాడికి పోయి కూడా నీ మిడ్జిల్కి పోయి కూడా కేసీఆర్ అని తిట్టబెట్టే. నువ్వు ఈ మనిషి నాకు అర్థం కాదు. నీ మిడ్జిల్లో నీకు అది నీకు నీకు ప్రాణం ఇచ్చినటువంటి మిడ్జిల్ కదా. జెడ్పీటీసీ ఆడ నుంచి పోటీ చేసినావు కదా. మరి ఆడ నుంచి పోటీ చేసినప్పుడు నువ్వు అక్కడ ప్రజలకు సంబంధించిన కృతజ్ఞత చెప్పాలి, రకరకాల కార్యక్రమాలు చేయాలి, అక్కడ డెవలప్ చేయాలి, ప్రజలతో మాట్లాడాలి, చేయాలి. అక్కడ పోయి కూడా కేసీఆర్ తిడతా అంటే కేసీఆర్ తిట్టడానికి ఉన్నట్టు నువ్వు పరిపాలన ఏ శాత కాదు. మనకి అవగాహన లేదు, జ్ఞానం లేదు, చదువు లేదు, ఏవి లేవు. లేక ఏం చేయాలి? కేసీఆర్ తిట్టి సరిపోతున్న దానిలో నువ్వు నీ పరిపాలన నువ్వు ఎంత దమ్ముతో చేసినావు. నీ పరిపాలన వల్ల ప్రజలు ఎంత ఉపయోగపడరు అది ప్రజలు డిసైడ్ చేస్తారు. కనీసం ఆ కోణంలో పరిపాలన దాంట్లో సోయి లేదు. పరిపాలన మొత్తం అటకెక్కించినావు. కనీసం ఒక సిఐఎస్ఐ కూడా వినే పరిస్థితిలో మీ ప్రభుత్వంలో లేరు. అంత దారుణంగా ఉంది మీ యొక్క పరిపాలన. కానిస్టేబుల్ వినే పరిస్థితి లేదు. ఏదో ఇంకా 2 సంవత్సరాలు ఎట్లా భరించాలరా అని చెప్పేసి అధికారులు అందరూ కూడా అనుకుంటున్నారు. ఎప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడు ఇలా బెండ్ దిద్దామా అని చెప్పేసి అధికారులు అనుకుంటారు. ప్రజలు సంగతి పక్కన పెట్టండి. ప్రజలు అలా డిసైడ్ అయిపోయారు. అధికారులు కూడా అదే పని చేస్తున్నారు.